నేటి నుండి మహారాజరాజశ్రీ ఈ గిరీశం గారు ఈ మధురవాణి మన రెండు పేర్లు ఆంధ్రుల చరిత్రలో చిరస్థాయిగా ప్రకాశిస్తుంది. ఏది నేను కలగంటున్నానా మేలుకున్నానా? ఇది భూలోకమా స్వర్గలోకమా? ఇలా నృత్యం చేసింది రంభ, మేనక, పూర్వశ, తిలోత్తమ. ఆహా, ఏమానందం ఏమానందం. గిరీశం గారు, గిరీశం గారు, కోటకోళ్ళం 20 రూపాయలు. గోవిందా. ఏమండి, ఈ లోకంలోకి దిగుతున్నట్టున్నారే? దిగిరావటం ఏమిటి మధురవాణి? ఏది ఒక శేషాంజలా పారే. నువ్వు కళింగ రాజ్యానికి వన్ని తెచ్చిన వేశ్యాశిఖామణి. నీ నృత్యం చూస్తున్నంతసేపు ఆహాహాహా సుర గరుడోరగ యక్ష గంధర్వ కన్యల. అంత పెద్ద మాటలు సెలవీకండి. అమృతం తాగిన ఆదిత్య కన్యనైతే ఊరంతా ఎప్పులు ఎందుకు, సొమ్ముకి ఎటాముట్టి ఎందుకు, చేతిలో ఎర్రని యాగాని లేదని ఏడుపు ఎందుకు? ఇంకెన్నాళ్ళులే. నువ్వు ఇబ్బంది పట్టం చూడలేక వ్రతభంగం అయినా సరేనని మా నేస్తులైనటువంటి హైదరాబాద్ నైజాం వారికి ఒకటి, బరోడా మహారాజా వారికి ఒకటి ఉద్యోగం కోసం 2 ఉత్తరాలు రాయి. కనీసం 1000 రూపాయల జీతంతో తప్పకుండా ఉద్యోగం. ఆ తర్వాత నువ్వు నేను ఏకాయికి హైదరాబాద్ వెళ్ళిపోదాం. హైదరాబాద్ అంతవరకు వస్తే మీకు ఈ మధురవాణి ఎందుకులేండి? ఎంత మాట అన్నావు? నీకోసం కాకపోతే ఈ గిరీశం గారు, దిస్ గిరీశం ఇంకొకరికి తలగ్గి నౌకరీ చేస్తాడా మధురం? ఏమో కానీ ఇప్పుడు ఇల్లు గడిచే మార్గం ఏమిటి? అందాక ఓ 20 రూపాయలు తెచ్చానులే. ఏది వరుసలకి ఉందండి, ఇందండి. భగవంతుడు మిమ్మల్ని నన్ను సమ ఉజ్జిగానే సృష్టించాడు, కానీ ఏం లాభం? తల వెంట్రుక వాసి తప్పుదోవల్లో పడేశాడు. ఇవాళ టౌన్ హాల్లో విడో మ్యారేజ్ మీద లెక్చర్ ఉంది, వెళ్ళొస్తాను. ఏమిటి వీరయ్యా, పచ్చడి మెతుకులన్నా తినకపోతే నువ్వు ఎందుకు పనికొస్తావు? తినవోయ్ తిను. ఏం తినమన్నావమ్మా? తోటకూర, దొగ్గల కూర ఉడకబెట్టి తగలేస్తే ఊరగాయ వచ్చేస్తున్నాయి. తొమ్మిది సంతకు మనిషిని తోలేసాను. నువ్వు చేసుకుని ఇతరులకు చెప్పాలి గాని ఊరికే లెక్చర్లు ఇస్తే ఏం లాభం? ఇంకెన్నాళ్ళు? ఆ శుభముహూర్తం త్వరలోనే వస్తుంది, కొంచెం ఓపిక పట్టు. సరే గాని గిరీశం, నేను ఒక్క మాట అడుగుతా, నిజం చెబుతావా? నిజం కాకపోతే నీతో ఎప్పుడైనా అబద్ధం ఆడానా? నువ్వు ఈ మధ్య సాని వీధింటి వెళ్తున్నావట. హరహరా, ఇంత ఘోరమైన అబద్ధం నీతో ఎవడు చెప్పాడు? ఇదిగో విను, నేను యాంటీ నాచి. ఏమిటి? ఏమి నాచి? యాంటీ నాచ్ అనగా తాని అన్న మాట కూడా నా చెవిని పడకూడదు. తాని దాని శరీరం తగిలితే పరమ అపవిత్రంగా కలుస్తాను. పియర్ సబ్బురాజ్ కడిగితేనే కాని ఆ కష్మలంబోదు. ఏమో, ఎప్పటికైనా ఈ పూటపుటి చాకరీ తప్పించి తుమ్మిద పంకుల్లా నా తల మీద వెంట్రుకలు నిలుపుతావని గంపడాసి పెట్టుకున్నాను. అభాస్తు, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. నువ్వు పరమ పవిత్రంగా విధవా వివాహం చేసుకున్న తర్వాత ఈ పూటకూటి చాకరీ ఎందుకు? ఈ సజీవ సాలగ్రామం ఎందుకు?
ఇదిగో నిన్ను పోకిరిపీలుగా నా పంతం చేరి చెడదేరి కురిపెట్టిపోయావు. ఆటే పేలేవా బుర్ర బద్దలు పెట్టేస్తా పోటకులం ఉంట. కొడుతుగా నీవు ఎద్దావా, నీకు నేను భయపడతానుకున్నావా ఏమిటి? సంతలో సామాన్లు కొనిపెడతానని 20 రూపాయలు తీసుకెళ్లి సాన్యానికి ఇస్తావా? నీ బతుకు సానెందుకురా? తానేనమాట పరమవత్వం వార్తలని మెదవాడు చెప్పుంటాడు. ఏమి నీ నిజాయితీ తెలుస్తుందనే ఉండు. ఆ వెంకుమంతు గారి కోడలికి ఉత్తరం రాసినందుకు సమయం కనిపెట్టి నీకు బాగా దేహం చేస్తాను. నీ ఇంట్లో ఒక్క నిమిషం ఉండను. నీ డబ్బు అనా పైసలతో తీసుకుని తారక బారేస్తా. శాస్త్రి గారు, కరెక్ట్ శాస్త్రి గారు, దండాలండి. ఈ శిశురాల మీద బొత్తిగా సీతగన్ను వేశారే. ఏం చేయను మధురవాణి, ఈ మధ్య కొట్టాగ్రహారం నుంచి విశాఖపట్నం మకాం ఎత్తేసాను. అందుచేత తరచుగా విజయనగరం రావడానికి వీలు కలగటం లేదు. నాకు మనసు బాగోలేక ఎవరైనా మకాం ఇచ్చేద్దామని చూస్తున్నాను. మహేశం, మన శకుంతల నాటకంలో ప్రియంవద వేషం ఎంత బాగా నటించావు. నేనే గుర్తుపట్టలేక ఎవరా ఈ ఆడపిల్లని భ్రమపడ్డాను. నా గొప్ప ఉంది, గురువు గారు ఎలా చెప్తే అలా చేశాను. నిల్చునే మాట్లాడుతున్నారు, లోపలికి తెచ్చేయండి. కొంచెం తొందర పని మీద కృష్ణారాయపురం అగ్రహారం మా చెల్లెలు గారింటికి వెళ్తున్నాను. అవకాశంగా మరొకసారి వస్తానులే. మీ దయ. వస్తా. అలాగే. రామచంద్రపుర అగ్రహారం. ప్రియమైన మధురానికి రామపంతులు అనేక ఆశీర్వచనములు. ఇక్కడ కొన్ని రాసకార్యాలు ఉండి వెంటనే రాలేకపోయాను. 2-3 నాళ్లలో అక్కడ నీ రుణాలు పణాలు తీర్చడానికి సొమ్ము తీసుకుని వస్తున్నాను. అంతా సిద్ధం చేసినాను. మరేమీ విశేషాలు లేవు. మధురానికి మధురమైన రామపంతులు. నాతో మాట్లాడకండి. మీ సాహిత్యం చేయడం చేతనే నా పరిస్థితి పోయిందని మా మాస్టర్ చెప్పారు. నాన్సెన్స్. మీ మాస్టర్కి నన్ను చూస్తే గిట్టదు, అందుకే ఫెయిల్ చేశాడు. కానీ లేకపోతే నువ్వేమిటి ఫెయిల్ కావటం ఏమిటి? మీ వరకు నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడం ఒకటే. పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కదా. డామిట్, ఇలాంటి మాట అంటే నాకు కోపం వస్తుంది. ఆ మాటకు వస్తే నాతో మాట్లాడటం ఒక ఎడ్యుకేషన్. విడో మ్యారేజ్ విషయమై, నాచికొచ్చిన విషయమై ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. నా దగ్గర చదువుకున్న వాడు ఎవ్వడు అప్రయోజకుడు కాలేదు. చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చేయాలో అంటే అభినందించాలి. ఈ చుట్ట పంపిణీ విధానం మీదనే తెల్లవాడు స్టీమ్ యంత్రం వగేరా కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడునా? శాస్త్రకారుడు ఏమన్నాడు? ఖగపతి అమృతముతేగా భుగ భుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్, పొగ చెట్టై జన్మించెను, పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్. ప్యూర్ బఫెలో. ఇది బృహన్నారదయం 4వ శాస్త్రంలో ఉంది. అదిలా? ఓహో, అయితే ఆ గంటం గడిచే ఉపాయం నేను చెప్తాను. మరి నేను చెప్పినట్టు అలా వింటావు? మీ సెలవు ఎప్పుడు చెప్పాను? ఓకే. నేను కూడా నీతో మీ ఊరు వచ్చి మీ వాళ్ళతో పరీక్ష పాస్ అయ్యావని చెప్తాను. మీరు వస్తే బతికాను మరి. ఆల్ రైట్, ఆల్ రైట్. నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయా? మన దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నాయి కానీ. ఓ సేరు కాశీ మిఠాయి కొని పెట్టుకురా. ఈ రాత్రికి మరి నేను ఫోన్ చేయను. బండి మీద మన ట్రావెలింగ్ ట్రంక్ అది వేసి మెట్టు దగ్గర నిలబెట్టుంచు. గో ఎట్ వన్స్ మై గుడ్ లాడ్. నువ్వు నేను చెప్పినట్టు అలా వింటుంటే సురేంద్రనాథ్ బెనర్జీ అంత వాణి చేస్తాను. ఈ వ్యవహారం ఫైసల్ అయిపోయింది. ఈ రాత్రికి మధురవానికి పార్కింగ్ విజిట్ ఇవ్వందే పోకు. కోటుకొళ్ళమ్మతో తెగతింపులు అయ్యిపోయింది. ఓకే. గిరీశం గారు, గిరీశం గారు, ఎవరమ్మా ఇంట్లో? దెయ్యం వదిలే దెబ్బలమంట వదలేదంటూ వాడు వదిలే వీళ్ళు వదలలేదు. గిరీశం లేడు. సాయంత్రం రమ్మని మా బంట్రోతో చెప్పాట. ఇంట్లో ఉన్నాడు కాబోలు పిలువమ్మా. చాలే, ఆ విధం దాచే అనుకున్నావా? నా ఇంట్లో ఉంటాను వాడేవాడు. నా ఇంటి మీద పడి అలర్ట్ చేయడానికి నువ్వెవరు? ముందు నడు అవతలకి. బాగుందమ్మా, బాగుంది. ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని వాడేవాడని అడుగుతావే. బాకీ ఉన్నప్పుడు అడగడం మానేస్తారా? ఫోటోలు తీయించుకుని ఎన్నాళ్ళయింది? వాడందానికి ఫోటో ట్రాప్ ఒకటా? ఇదిగో చూడమ్మా, తాని తాను కలిసి తీయించుకున్నాడు. ఇదేవాడు సాని? గుడి వీధి మధురవాణి. అక్కడే ఏడుస్తుంటాడు. నాచన్నాడు వేధవ నాచి. ఇలా
అగ్గి పొల్ల మగాడికైనా ఆడదానికైనా నీతుండాలి. తాకొద్దంటే చెవులు పెట్టరు కదా. నిన్ను ఉంచుకోవడానికంతా నిశ్చయమై నేడో రేపో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవ తీసుకుపోవడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో ఫోన్ కిస్కాయ గాడి ఆడాలో ఉన్నానండి అంటూ పాతివ్రత్యం నటిస్తావేంటి? వేస్ట్ అనగానే అంత చులక నా పంతులు గారు. కాని దానికి మాత్రం నీతుండొద్దా? మా వీరేశం పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటుపైన మీతో మీది నాతో నాదేని తెగతెంపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలని ఎంచండి. పంతులు వాడి బతుక్కి. అయితే అతగాడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? మీరు సెలవిచ్చిన 200 రూపాయలు ఇలా ఇప్పిస్తే తక్షణం తెగతెంపులు చేసుకుంటాను. అయితే ఇందా మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషిని ఏమన్నా మనం? క్షమించు. అపరాధం లెక్క పెట్టి చూసుకో. ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే నేను మీతో రాను. ఇంత రసికులై ఉండి నా మనసు కనిపెట్టదాలన్నారు కారు కదా. నేను డబ్బుగా కూర్చే మనిషిని కాను. మీ నోట్లు మీ వద్దనే ఉంచుకోండి. వద్దు 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 వద్దు. నీ మనసు కనుక్కుందామని అన్నమాట కానీ మరొకటి కాదు. కానీ గిరీశం గుంట వెధం మీరెవడో మాకు గొప్పవాడు అనుకుంటున్నావేమిటి? మా ఊళ్ళో ఉన్న లుబ్ధావుడాన్ని పింతలి కొడుకు కాదు వీడు. వీని గిర్రాడు గిర్రాయి ఒరే గిరిగా అని పిలిచేవాళ్ళం. ఈ మాటలు ఆయన అడుగుతున్నా? కావలిస్తే నేను చెప్పాను కూడా చెప్పు. అయినా ఆయన్ని నా ఎదుట తోలనాడితే తలుపు తీసే ఉంది. విజయం చెయ్యండి. అదిగో గిరీశం పంతులు గారే వస్తున్నారు. ఆ చెప్పే మాట ఏదో వారితోటి చెప్పండి. వేళాకోళం ఆడుతున్నావు. హలో మై డియర్. వేళ కాని వేళ వచ్చాడు. కాబోలు వెల్ మై డియర్ ఎంప్రెస్. ముట్టబోకండి. అదేమిటి ఆ వికారం? ఆఖరి వికారం. మైల పడితే స్నానం చేసి వేగిరంరా. ఇప్పుడేం తొందర? తలంటుకుంటానులేండి. ఏమి గీతైనా మంచిదైంది. అర్థమని ముట్టుకొని ఇవ్వకుండా తెచ్చేసింది. మైలా గీలా మా ఇంగ్లీష్ వాళ్ళకి లక్ష్యం లేదు. ఇలారా. ఆగండి అక్కడనే ఆగండి. మీరు కిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పుగా విన్నాను. ఒకరు చెప్పగా విన్నావు? ఎవడా చెప్పింది? ఎవడికి ఇక్కడ రావటానికి మగ్దూరుంది? ఇలాంటి సాడి కోరు కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండె ఉంది? మగాడే చెప్పాలా? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా? ఓటుకోళ్ళ ముందే చెప్పింది కాబోలు. ఆడదాని నోరెట్టుకు బతకమనే దేవుడు రాశాడు. అయినా పొరువైన ఆడదాని ఇంటికి ఎందుకు వస్తుంది? పరువైన మగవాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు మాత్రం ఎందుకు రాకూడదు? తర్వాత కోపడదు గాని కూర్చోండి. అదిగో అగ్గి పెట్టే. ముట్టుకోవడానికి వల్ల లేకపోతే అగ్గిపుల్ల వెలిగించడానికైనా పెట్టుకుంటాను కానా. ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను. కానీ ఉత్సాహభంగం చేశావు. ఏమిటా ఉత్సాహం? ఇదిగో హైదరాబాద్ నైజాం వారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదర్ దాలత్ బావుర్ అలీ ఖాన్ ఇస్ఫహాన్ జగ్ బహదూర్ వారు సిఫార్సు చేసి 1000 సిక్కా రూపాయల జీతం మీద మోషాయి ఉద్యోగం ఇప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్లో ఉండడం అన్నమాట. నాతో హైదరాబాద్ వస్తావా? నేనెందుకు? ఫోటో పెళ్ళమ్మని తీసుకెళ్ళండి. నాన్ సెన్స్. ఏమిటి కొత్త మాటలు? ఈ ఘోరమైన అబద్ధాలు నీతో ఎవరు చెబుతున్నాడో కనుక్కోవాలనుకున్నావా? సప్త సముద్రాలు దాటినా వాడి తలకుచ్చుకొని పిస్తోలుతో ఒళ్ళంతా తూట్లు పడినట్టు ధామ్ ధామ్ అని కొట్టకపోయినట్లయినా నా పేరు గిరీశమే, నినద భీషణ శంఖము దేవదత్తమే. ఖబర్దార్, నీతో ఎవడి మాటలు పెళ్తున్నాడో చెప్పు. రామ రామ, ఒకరు చెప్పేదేమిటి? లోకం అంతా కోడైపోతుంటేను. తలుపు తలుపు. తీయదు తీయదు, వెర్రిమండ మనుషులు కడుస్తుంది.
తలుపు తీసే ఉన్నట్టుంది. ఆహా, సరస్సుని దాచిందో. ఇదేమిటో మంచి మనిషి అనుకుంటే దీంతో ఎవరన్నా మీరు మహానుభావులు? నవరా, ఈ మాత్రానికి మంచం కింద దాగోలా మహానుభావ. నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని 20 మందిని కన్యాదానం చేసి బాబు దీన్ని ఉంచుకున్నావు. ఏమిటో మాట వినపట్టం లేదు. తీసుంటారండి. అన్నా, దీన్ని అన్నడు నమ్మకండి. ఇలా 20 మందిని దాచగల శక్తి ఉంది దీనికి. ఎంతో అందరితో తింటరా బాబు. నువ్వులేమైనా జాగ్రత్త చేశారా? నువ్వులు అంటే ఆ వ్యధ ఉంటే నాకేం కావాలి, ఉండకుంటే నాకేం కావాలి. వాడిని నీకు ఇచ్చిన 20 రూపాయలు ఇలా ఇచ్చే. ఎవరికి ఇచ్చావో వాడిని అడగమ్మా. వేధవ కనపడితే సిగపాయలు తీసి చీపురు కట్టుగా మొత్తుదురు. ఎక్కడ దాచా ఏమిటి? నాకు దాచడం కర్మమే. నేను మగనాన్ని గాను వేధవముండని కాను. నా ఇంటికి వచ్చేవాడు మహారాజులాగా పబ్లిక్ గా వస్తాడు. మంచం కింద ఆగాడేమో. నీ పరువు నన్నెందుకు కొట్టావే? నీ సంతు మగుడిని కొట్టుకోక. అందుక నన్ను ముందుకు తోచి తను వెనుక దాగున్నాడు. వాడు ఉన్నాడు. రాకుక్క పైకిరా. బిర్రప్ప మంచం కిందకి రా. నీ బిర్రదులు కొడతాను. అప్పనట్రా వేధవా. మధురవాణి మధురవాణి ఏమిటి కనిష్ఠేమో కబురు అనిపిస్తూ కనిష్ఠేమో కబురు అనిపిస్తూ. ఎందుకు పబ్లిక్ నల్లరి మాట్లాడి కూరుకోండి. ఇంక దెబ్బ పుట్టిన వాడు